రైత వేణుగోపాల్. మిరప సాగుకి 6.5 pH గల నేలలు అనుకూలమైనవి. ఇసుకతో కూడిన నల్ల నేలలు ముఖ్యమైనవి. ఎక్కువ నీటి నిలకడ లేకుండా చూసుకునే విధంగా మనం ఈ యొక్క నేలను ఎంచుకోవడం ముఖ్యము. ఈ యొక్క మిరప సాగు చేసే రైతులందరూ కూడా ఈ యొక్క విత్తనాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ యొక్క వర్షాకాలం తగ్గట్టుగా మనం చలికాలం తగ్గట్టుగా ఏ నారు పెంచుకుంటున్నామో అనేది ఆ విత్తనం సెలక్షన్లోనే మనకు ముఖ్యంగా ఉంటుందండి. ఎందుకంటే తట్టుకునే రకాలు ఎంచుకోవడం ద్వారా మనకు రైతు మోసపోయే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి మన రైతులందరూ కూడా మంచి విత్తనం ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయము. ఈ యొక్క మిరప సాగు చేసే రైతులందరూ కూడా నారు యొక్క పెంపకం అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎందుకంటే నారు సరిగా పెంచుకున్నట్లయితే ఎక్కువ విత్తన వృధా అయ్యే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఖర్చు కూడా మనకు రైతుకు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క నారు పెంచుకునే విధానంలో ముఖ్యంగా నారుమూల తయారు చేసుకునేటప్పుడు 1 మీటర్ వెడల్పున్నటువంటి నారుమడిని 15 సెంటీమీటర్ ఎత్తు గల నారుమూలలు తయారు చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు ఎత్తైన ఈ యొక్క మొల్ల ద్వారా మనకు నారు ఎక్కువగా మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వర్షాకాలంలో ఎత్తైన మళ్ళు తయారు చేసుకునేటప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ట్రైకోడర్మా విరిడి వైల్మకం కల్చర్ తయారు చేసుకుని ఈ యొక్క ట్రైకోడర్మా కల్చర్ని మన ఈ యొక్క మళ్ళ పైన తల్లుకోవడం ద్వారా నారుకులు తెగుల్ని నివారించుకునే విధంగా మనం ఒక మిరప బిల్లుని తయారు చేసుకోవాలి. దీనిలో భాగంగా విత్తన శుద్ధి అనేది ఇంకో ముఖ్యమైన అంశము. ఈ యొక్క విత్తన శుద్ధిలో మనకు 1 కిలో మిరప విత్తనాలకి ఒక 150 గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ మందును ఈ యొక్క వైరస్ తెగులు నివారించడానికి మనం ఉపయోగించుకోవడం జరుగుతుంటుంది. అదేవిధంగా మనము ఈ యొక్క రసం పీల్చే పురుగు నుంచి బయట తప్పించుకోవడానికి 8 గ్రాముల ఇమిడాక్లోపిడ్ మందును ఈ యొక్క కిలో విత్తనానికి పట్టించడం ద్వారా ఈ యొక్క రసం పీల్చే పురుగుల నుంచి మనము తప్పించుకోవచ్చును. అదేవిధంగా క్యాప్టెన్ మ్యాంకోజేబ్ అనే మందులు మనకు శిలీంద్రనాశకాలని మన ఒక కిలో విత్తనానికి 3 గ్రాములు కలుపుకున్నట్లయితే మనకు తెగుల నుంచి మనము ఈ యొక్క పంటను కాపాడుకునే విధంగా మనము విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్క నారు కూడా మనకు మంచిగా మొలకెత్తిన నాణ్యమైన నారు మనం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క మొలకెత్తిన నారుని మనము నార్మల్ నుంచి మనము మెయిన్ ఫీల్డ్ తీసుకెళ్ళినప్పుడు ఒక్కొక్క వరుసకు వచ్చేసి 60 సెంటీమీటర్లు, ఒక మొక్కకు వచ్చేసి 15 సెంటీమీటర్లు మనము పెట్టుకోవడం ద్వారా మనకు మనం ఎక్కువ కరెక్ట్గా మనము అధిక సంతృప్త పద్ధతిలో మనము మొక్కలను పెంచుకోవచ్చును. దీని ద్వారా ఏంటంటే మనకు ఎక్కువ గాలి సోకే అవకాశం ఉంటుంది. దీని ద్వారా తెల్లదోమ కూడా కంట్రోల్ చేసుకునే విధంగా మనకు ఈ యొక్క వరుసల యొక్క దూరము మనం మెయింటైన్ చేయవచ్చును. ఈ యొక్క పంట సాగు చేసేటప్పుడు మనకు ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకు 120 కిలోల నత్రజని, 24 కిలోల పొటాష్ భాస్వరము, అదేవిధంగా 48 కిలోల యొక్క పొటాషియం ఎరువులను మనము 1 ఎకరానికి సరిపడా మనం ఇచ్చుకోవచ్చును. 30, 45, 60 రోజుల్లో ఈ యొక్క నత్రజనిని మనము ఈ యొక్క 120 కిలోలని 3 దఫాలుగా ఇచ్చుకున్నట్లయితే మనకు మొక్క యొక్క పెరుగుదల కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ రైతుల యొక్క